ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలకి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. దేవుని యొక్క బిడలారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని స్వరాన్ని మనము విన్నప్పుడు అది మనము నమ్మేటటువంటి వారమై ఉండాలి. చాలామంది దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఇది జరుగుతుంది, ఇది అవుతుంది అన్నప్పుడు జరుగుతుందా, అవుతుందా, ఇలాంటి అనేకమైన అనుమానముతో కూడిన ప్రశ్నలు దేవుడి మీద వేస్తారు. దేవుడు జకర్యను, ఎలిజబెతును, మీ ప్రార్థన నాకు వినబడింది, మీ భక్తి నాకు అంగీకారమైంది, మీరు నీతిమంతులుగా నా ఎదుట ఉన్నారు కనుక మీకు ఒక కుమారుడు నేను ఇవ్వబోతున్నాను, ఇదిగో దేవుడు మీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆయన దేవుని సన్నిధిలో ఒక గొప్ప మరి ఉన్నతమైనటువంటి ప్రవక్తగా ఉంటాడని చాలా బ్లెస్సింగ్ వర్డ్ చెప్పాడు. అయితే జకర్యా, నాకేలాగూ తెలియను, ఇది ఎలా జరుగుతుంది, అసలు ఇది నాకు ఎలా అర్థం అవుతుంది, నాకు ఇది అర్థం కాని విషయం. ఎందుకంటే నేను ముసలోడిని, నా భార్య కూడాను బహుకాలం గడిచిన వృద్ధురాలు, ఇది మాకు జరుగుతాయా, మా జీవితంలో ఈ దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతాయా? ఎందుకంటే పిల్లలు పుట్టడానికి సర్టెన్ టైం ఉంటుంది, ఆ టైం దాటిపోయాం, మేమిద్దరు ముసిలి వాళ్ళమైపోయాం, వృద్ధులైపోయాం. ఈ వయసులో పిల్లలు కనడం అనేది సాధ్యమేనా అని దేవుని దూతకు జకర్యా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకసారి తను చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మాలే తప్ప దానికి అనుమానించడం అనేది మంచిది కాదు. ఆయన దూతతో చెప్పినప్పుడు ఆ దూత ఆ మాటకు ఏమని సమాధానం చెప్తుందో చూడండి. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు. ఎంత అద్భుతంగా తన పేరును దూత బయలుపరిచింది. నేను గాబ్రియేలమ్మా, ఎక్కడైనా సరే మంచి వార్తలు చెప్పాలంటే నేనే వస్తాను, శుభకరమైన వార్తని నీకు తెలియచేస్తున్నాను అని చెప్తూ, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడి తిని, దేవుడే తండ్రి అయిన దేవుడే నన్ను పంపించాడు ఈ శుభవార్త నీకు చెప్పడానికి. నా ప్రియ సోదరి సహోదరుడా, దేవుడు కొన్నిసార్లు తన సేవకుల ద్వారా కానీ
దేవుడు కొన్నిసార్లు తన వాక్యం ద్వారా కానీ ఒక శుభమును మనకు తెలియజేసినప్పుడు మనస్ఫూర్తిగా అది మనము నమ్మాలి. దాంట్లో ఎటువంటి సందేహము పెట్టకూడదు. మీ ఉద్యోగం గురించి కానీ, మీ ఆరోగ్యం గురించి కానీ, మీ గృహము గురించి కానీ, మీ వివాహము గురించి కానీ, మీ సంతానము గురించి కానీ, ఎటువంటి జటిలమైనటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా దాని గురించి ప్రభు మీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? మీరు ఆ సువార్తమానము మీరు నమ్మాలి. అయితే జకర్యా ఆ దేవుని మాటను సరిగ్గా నమ్మలేకపోయాడు. కాబట్టి దేవదూత అంటున్నాడు, నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. ఒక పెద్ద పనిష్మెంట్ లాంటి పరిస్థితి వచ్చింది. దేవుని దర్శనము అద్భుతంగా జరిగింది. దేవుని మాటలు విన్నాడు. ఈ పుట్టబోయే బిడకు పేరు కూడా దేవుడు పెట్టించాడు. అన్నీ చెప్తే ఇది ఎలా జరుగును అని చెప్పిన మాటకు, ఇది ఎలా సంభవం అని చెప్పిన మాటకు ప్రభు అంటున్నాడు, దాని కాలమందు అది జరుగుతాయి. ఇప్పుడు చెప్పాం కదా, 9 నెలలు వెయిట్ చేయు. ఈ 9 నెలలు అది ఖచ్చితంగా జరగబోతుంది. నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు వరకు నువ్వు మాట్లాడలేక మౌనిగా మూగవాడుగా ఉండు అని ప్రభు తనకు మూగవాడుగా ఉండేటటువంటి స్థాయి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మూగవాడుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచున్నారు. ఆలయములో చాలా ఆలస్యమైంది. వారందరూ ఏమనుకున్నారంటే, మందిరములో ఆయన ఏదో దర్శనం చూశాడు, ఏం జరుగుంటుంది, ఎందుకు ఆయన ఇంత ఆలస్యం చేస్తున్నాడు? నా సోదరి సహోదరుడా, చాలాసార్లు మీరు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మందిరంలో ప్రభు దర్శనం ఇవ్వచ్చు, మందిరంలో ప్రభు మీతో మాట్లాడవచ్చు, మందిరంలో ఒక అద్భుత అనుభూతి మీరు పొందుకోవచ్చు. అయితే మీకోసం కనిపెట్టే ప్రజలు ఆశ్చర్యపడడం అనేది ఖాయం. ఏం జరిగింది వీరికి? అయితే ఈ రోజుల్లో దేవుని కొరకు ఆ విధమైనటువంటి అనుభూతి కలిగి ఉన్న మనుషులు అరుదైపోయారు. అతడు వెలుపలకు వచ్చినప్పుడు చాలామంది తన వైపు చూస్తున్నారు. తన నోట ఏ మాటలు కూడా ఆడలేకపోతున్నాడు. అప్పుడు వారు ఏమనుకున్నారంటే, ఈయన మనం అడిగిన దానికి ఏం చెప్పట్లేదు, మౌనంగా వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో ఒక అద్భుత కార్యములు, దర్శనములు ఆయన మందిరములో చూచి ఉండొచ్చు. అప్పుడు అతను వారికి సజ్ఞ చేస్తున్నాడు, నా నోరు రావట్లేదు, మూగవాడయ్యానని. ప్రజలు అతన్ని చూచినప్పుడు దేవుడు ఏదో అద్భుత దర్శనం అతనికి ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. దైవ దర్శనము పొందాడు కనుక తన నోట మాట్లాడలేకపోతున్నాడు. మరి కొన్ని దినాలు ఆయన అక్కడ సేవ చేసే కాలము, ఆ సేవ చేసే దినములు సంపూర్ణమైనప్పుడు ఇప్పుడు ఆయన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. జకర్యా కొన్ని రోజులు ఆయన దేవాలయము దగ్గరే ఆయన సేవ చేస్తూ ఉండిపోయి ఉన్నాడు. అయితే ఆ దినములైన పిమ్మట భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుడిన అవమానము దేవుడు తీసేశాడని చెప్పి దేవునికి చాలా ప్రభును స్తుతించింది. అని అంటుంది, నన్ను కటాక్షించిన దినములను ప్రభు ఇలాగూ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉంది. ఆమె ముసలామె కదా. పరిశుద్ధ దేవదూత చెప్పిన తర్వాత దేవుడు తన గర్భంలో ఓ చక్కని బిడ్డను అనుగ్రహించాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడు వాగ్దానం నెరవేరుస్తాడు. తను ఏదైతే మన గురించి, మన కుటుంబం గురించి మాట ఇస్తున్నాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు.
యేసయ్య మాట మనము నమ్మడం మన వంతు, కార్యము చేయడం దేవుని వంతు. దేవుడు చెప్పిన మాట ఇది నా కొరకే ప్రభు చెప్పాడని గనుక మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించి ఆ మాట చొప్పున మనం జీవించగలిగితే దేవుని అద్భుత అనుభూతి పొందగలం. అద్భుత ఆశీర్వాదములు మనం ఖచ్చితంగా అందుకోగలం. దేవుని వాక్యం మనకి ఈరోజు తెలియచేస్తా ఉంది. జకరియా దేవుని యొక్క మాట నమ్మనందున తన నోరు మూగబోయింది. అది ఆశ్చర్యకరమైన విషయం. అది ఎంతవరకు మూగతనం అంటే ఆ బిడ్డ పుట్టే వరకు, ఆ కాలమందు దేవుని అద్భుత కార్యం జరిగే వరకు. ఉన్నారా అలాంటి బిడ్డలు ఎవరైనా? దేవుని కార్యం గురించి సందేహించి, దేవుని మాటల గురించి కనుక మీరు సందేహిస్తే నోరు మూగబడిపోతుంది. దేవుడు తన కార్యములు తన కాలమందు జరిగిస్తాడు, కానీ సందేహించేవారు మౌనమైపోతారు. జకరియా కొన్ని దినాలు అక్కడ ఆయన తన వంతు చొప్పున సేవ చేస్తూ ధూపమేస్తూ ఉన్నాడు, కానీ మూగబడిపోయాడు. ప్రజలందరూ ఆయన గురించి ఆశ్చర్యపడుతున్నారు. అయితే ఇంటికొచ్చి తన భార్యతో ఆ విషయం చెప్పినప్పుడు ఆమె అయితే ఎంతో సంతోషించి, గొప్ప దేవుడు నన్ను ఎంత కటాక్షించాడు, నా ప్రభు ఎంత అద్భుతం చేశాడని చెప్పి తన హృదయము నిండుగా ఆనందంతో నిండుకొని తనకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి 5 నెలల వరకు ఎవరితో ఏమి చెప్పకుండా, ఎవరి కంట పడకుండా కేవలము తన యొక్క గృహములోనే ఆమె మౌనంగా గడిపింది. తన జీవిత కాలంలో దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యమును బట్టి ఆమె మౌనంగా తను గడపడం ప్రారంభించింది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు చెప్పే మాటలు నీ జీవితంలో నెరవేర్చుట గురించి మౌనంగా ఉండాలి. ఇర్మీయా ప్రవక్త అంటాడు, నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. వీళ్ళు వృద్ధులైపోయారు. ఏ విషయంలో తప్పిదాలు చేయకుండా దేవుని మాట మీద నిదానించి కనిపెడుతూ ఉంటే దేవుడు వారికి శ్రేష్టమైన బహుమానము యోహాను భక్తుని దేవుడిచ్చాడు. కనుక అది నెరవేరే వరకు భర్తకేమో నోరు రావట్లేదు మాట్లాడడానికి, భార్య ఎవరికి చెప్పడానికి ఇష్టపడట్లేదు. 5 నెలల వరకు రహస్యమైన జీవితం వారు జీవించారు. కనుక నా ప్రియ సోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకున్నప్పుడు మౌనంగా ప్రభు మీద కనిపెడుతూ ఉండడం నేర్చుకోవడం మంచిది. రండి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాశమంలో జకరియా ఎలిజబెతుల గురించి మాకు నేర్పించారు. వారు మీ మాటలు నమ్మకపోవడం బట్టి జకరియా మీ మాటలు ప్రభువా సరిగ్గా నమ్మనందున తను మూగవాడైపోయాడు. భార్య తను విన్న తర్వాత సంతోషంగా మిమ్మల్ని స్తుతిస్తూ మీరు చేసిన మేలును పొంది మీ మహిమ కొరకు సాక్షిగా జీవించగలిగింది. ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడలు ప్రభువా నమ్మకము కలిగి విశ్వాసముతో మిమ్మల్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించే భాగ్యం నిమ్మని, వారి బ్రతుకులో మీరు చేయబోతున్న సకలమైన ఈవులతో మేళ్లతో నింపి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.